ఈరోజు యువ కాలేజ్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ వారు నిర్వహిస్తున్న ఫ్రెషర్స్ డే పార్టీకి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా స్కూల్స్ అయిపోయిన తర్వాత స్కూల్లో సుమారుగా 12-13 సంవత్సరాలు కట్టేసినటువంటి చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఇంటర్మీడియట్ క్లాస్లోకి ఎంటర్ కాగానే ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. మన దగ్గర మీకు సమాచారం ప్రకారం సుమారుగా ప్రభుత్వ ప్రైవేట్ కలిపి మన దగ్గర 36-37 వేల పాఠశాలలు ఉన్నాయి మన దగ్గర తెలంగాణలో. ప్రైవేట్ సెక్టర్నే 11-12 వేల పాఠశాలలు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తే 24 వేల పాఠశాలలు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ సుమారుగా 5-6 లక్షల మంది మీలాంటి వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యి బయటకు వస్తూ ఉన్నారు. అందరూ కాలేజీలో చేరినప్పుడు ఎన్నో కొత్త కళలు ఉంటాయి, ఎంజాయ్ చేయాలని కోరికలు కూడా ఉంటాయి. మీరు ఎంజాయ్ చేసినప్పుడు ఎంజాయ్ చేయండి, కానీ మీ లక్ష్యాన్ని మాత్రం మీరు మరవద్దు. ఎక్కడ పోయినా కూడా మీ పేరెంట్స్ మిమ్మల్ని కాలేజీకి పంపించేది బాగా చదువుకోవాలి, మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని. మీరు గొప్పగా ఉంటే మీ తల్లిదండ్రులు గొప్పగా ఉంటారు, మీ తల్లిదండ్రులు గొప్పగా ఉంటే సమాజం గొప్పగా ఉంటుంది. సమాజం గొప్పగా ఉండాలంటే ఆ గురుతర బాధ్యత అనేది మీ మీదనే ఉంది. ముఖ్యంగా మనము ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు మనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. ఏది సెలెక్ట్ చేసుకోవాలో సబ్జెక్టు. ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి, దాన్ని సాధించడానికి కష్టపడండి. ఆటోమేటిక్గా మంచి బుద్ధి, డిసిప్లిన్ అంటూ ఉంటే అవన్నీ కూడా సక్రమ మార్గంలో జరుగుతూనే ఉంటాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఎవరి గురించో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా మీ డైరెక్టర్ భాస్కర్ గారు చెప్పినట్టు ఆయన మాకంటే నేను స్కూల్ పెట్టినప్పుడు ఆయన పుట్టిండు అనుకుంటా 38 years బ్యాక్. అంటే మాకంటే చాలా చిన్నవాడు, కానీ ఆయనకు ఎయిమ్ ఉంది, బాగా పనిచేయాలి, ఒక మంచి స్థానం సంపాదించుకోవాలి. ఇంకోటి అందరు జూనియర్ కాలేజీ పెట్టకుంటే ఏంటంటే డిఫెన్స్కు సంబంధించిన ప్రోడక్ట్ను తయారు చేయడానికి, డిఫెన్స్కి సంబంధించిన వ్యక్తులను తయారు చేయడానికి సుమారుగా 14 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే చెప్పండి, కొన్ని వేల మంది నా దగ్గర చదివిన పిల్లలు డిఫెన్స్ దాంట్లో పనిచేస్తూ ఉన్నారు. దాన్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అని. అదేవిధంగా మీరు కూడా అదే కోవలో ఆయన లక్ష్యంగానే చూసుకుంటూ మీరు పనిచేయండి. కష్టపడి పనిచేస్తూ ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. అదేవిధంగా మా మిత్రుడు నారాయణ రెడ్డి గారు ఇప్పటిదాకా చెప్పినట్టు ఏ పని చేసినా కూడా శ్రద్ధతో చేస్తేనే సక్సెస్ అవుతుంది. శ్రద్ధ, డిసిప్లిన్, ఎయిమ్ 3 ఎక్కడ పోయినా మేము స్టూడెంట్స్ చెప్పేది ఇదే చెప్తా ఉంటాం. డిసిప్లిన్ ఫస్ట్ ఇంపార్టెంట్. మన దగ్గర ఎన్ని లక్షణాలు ఉన్నా ఏదన్నా డిసిప్లిన్ లేకపోతే మాత్రం అది బూడిదలో వచ్చిన పన్నీర్లాగా ఉంటుంది. ఫస్ట్ మీకు డిసిప్లిన్ ఉండాలి, ఒక ఎయిమ్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడే మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. మీరు సక్సెస్ని మామూలు ఎంజాయ్మెంట్ కంటే కూడా సక్సెస్ని ఎక్కువ ఎంజాయ్ చేయాలంటే మీరు ఇవన్నీ ఉండాలి. అదేవిధంగా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రిన్సిపల్ ఎప్పుడు అప్పుడప్పుడు సంవత్సరం 1-2 సార్లు స్కూల్కి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన గురించి చెప్పుకోవడం కంటే కూడా మా కాలేజీ గురించి, మా డైరెక్టర్ సార్ గురించి, భాస్కర్ సార్ గురించి గొప్పగా చెప్తాడు అన్నట్టు. గొప్పగా చెప్తుంటే నేను కూడా భాస్కర్ ఎప్పుడైనా కలవాలి అనుకున్నాను మనసులో. కాకపోతే నోటితో ఎప్పుడు అనలేదు నేను, కానీ మనసులో అయితే ఉంటే. కానీ చిన్న వయసులోనే ఒక పట్టుదలతోటి ఒక 5-6 విద్యా సంస్థలు స్థాపించి వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాడు. అంటే నాయకత్వం అనేది ఎక్కడో కాదు, ఇక్కడే ఉంటుంది. మీ భాస్కర్ సార్ని చూస్తేనే ఆ నాయకత్వం తెలుస్తుంటుంది మీకు అన్నట్టు. పని చేస్తూ పోవాలి, పని చేస్తూ ఉండాలి, ఒక మంచి లక్ష్యం ఉండాలి. అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారు, మేడం గారు అందరూ ఇలాంటి ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఫ్రెషర్స్ పార్టీ ఆర్గనైజర్స్ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకొని ఈ యువ కాలేజ్, మీరు ఎక్కడ చదువుకున్నారంటే యువ కాలేజ్ అని బయటకు గర్వంగా చెప్పుకునేటట్టు మీ భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అన్ని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు భాస్కర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వైస్ ప్రిన్సిపల్స్ అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.